చెప్తున్నాడంటే నీటికి పవిత్రము చేయగలిగిన శక్తి తనంత తానుగా పరమేశ్వరుడు ఇచ్చాడు. ఏదైనా ఒక వస్తువు పవిత్రం అవ్వాలంటే నీటి స్పర్శ చేత పవిత్రమవుతుంది. అందుకే మనం పరిశీలించినట్లయితే పువ్వులు తెచ్చుకొని అక్కడ పెట్టుకొని ఈశ్వరుడి పాదముల మీద వేసే ముందు ఆ పువ్వుల మీద కొద్దిగా సంప్రోక్షణ చేసుకుంటాం నీటితోటి. దానివల్ల అది శుద్ధైపోతుంది. ఎందుకు చేత అంటే ఆ పువ్వులను కోసి తీసుకువచ్చేటప్పుడు వాటికి ఎంగిలి గాలి తగిలి ఉండవచ్చు. తెలియక ఎవరైనా కింద పడిన పువ్వును పూజా పాత్రలో పెట్టి ఉండవచ్చు అని ఆ పువ్వుల మీద కొద్దిగా నీళ్లు చిలుపుతారు. దానికి మంత్రము ఉండదు. నీళ్ళని చిలికేటప్పుడు మంత్రం కూడా చెప్పాల్సిన అవసరం లేదంటున్నారు. నీళ్లు పరమ పవిత్రమైనటువంటివి. ఉదకం అంటారు దాన్నే. ఆ ఉదకాన్ని తీసుకొని ఏ శ్లోకం చేయకపోయినా ఆ చెంబులో నీళ్ళు తీసుకొని ఒక్కసారి ఆ పుష్పాల మీద చలితవి పవిత్రమైపోతాయి. నీటికి అనుగ్రహం ఇచ్చాడు పరమేశ్వరుడు. కాబట్టి అలాగే ఏదైనా వస్తువు అశౌచం వచ్చినదని అనుమానం వచ్చినట్లయితే దాని మీద కాసిన నీళ్లు చల్లితే ఆ వస్తువు తీసుకుంటారు. నీళ్ళని చల్లి తీసుకుంటారు. అది పునీతమైపోతుంది ఆ వస్తువు. కాబట్టి మన శరీరమునకు నవరంధ్రములు ఉంటాయి. ఇవి కాక శరీరమునకు కొన్ని లక్షల స్వేద రంధ్రములు కూడా ఉంటాయి. తెలుసా? నవరంధ్రాలే కాకుండా మన శరీరంలో కొన్ని లక్షల విలువ చేసేటువంటి స్వేద రంధ్రాలు కూడా ఉంటాయి. ఎలా తెలుస్తుంది అంటే మనకు చెమట రూపేణ వస్తుంటుంది, నీరు వస్తుంటుంది. అంటే మనలో మన శరీరం అంతా కూడా రంధ్రములతో కూడుకున్నదిగా ఉంది. ఇందులోంచి వచ్చే చెమటే అందుకు కారణం. కాబట్టి నీవు శరీరమునకు కొన్ని లక్షల స్వేద సముద్రములు ఉన్నాయి. వీటిలోంచి ఇప్పుడు మలము విసర్జించబడుతుంటుంది. మలం అంటే చెమట. ఇది మలముకి ఇంటి చెప్తారు. దేహము చెమట రూపంటే లోపల ఉన్న దుర్గంధాన్ని ఆ రంధ్రాల నుండి బయట తీసుకొస్తుంది. ఇంకా మల ద్వారం, మూత్ర ద్వారం అవి ఎన్ని చేసేప్పుడు అవి వేస్తూ ఉంటాయి. ఇవి కాకుండా చేసేటువంటి ఇవి ఉంటాయి. ఇవి ఎప్పుడు దుర్గంధాన్ని బయట తీసుకొస్తూ ఉంటాయి. దానివల్ల ఏం కలుగుతుంది అంటే మనం ఇందాకే ఒక గంట ముందు స్నానం ఆచరించాం. సుగంధ ద్రవ్యాలు పెట్టుకొని 1కి 4 మార్లు ఈ శరీరానికి రుద్ది స్నానం ఆచరించి, ఇంకా కొందరు ఉంటారు కొన్ని సెంట్లకు సంబంధించిన పర్ఫ్యూమ్స్ అంటారు కదా, అలాంటివి కూడా కొట్టుకొని వస్తాం. ఎంతసేపు ఉంటుంది అది? ఒక అర్ధగంట మహా అయితే. అర్ధగంట గాలి వీచలేదు అనుకోండి, దుర్గంధం మన శరీరం వచ్చి బయటకు వచ్చేస్తుంది. ఏ రూపాయలు వచ్చేస్తుంది? ఈ యొక్క లక్షల విలువ చేసే స్వేదరంధ్రములను వచ్చేస్తుంది. ఏ రూపాయన? చెమట రూపాయన వచ్చేస్తుంది. చెమట రూపాయన వచ్చింది అంటే మన శరీరం ఏమవుతుంది? దుర్గంధం అయిపోతుంది. ఇది నిజమే, అందరికీ తెలిసిన విషయం. ఇది ఏదో చెప్పకూడని విషయం కాదు. కాబట్టి ఆ రకంగా శరీరం ఏమైపోతుంది అంటే మలినమైపోతుంది అని అర్థం. ఎందుకు మలినమైంది? ఇవి విసర్జించుతూ ఉంటాయి. ఎప్పుడు కూడా లోపల ఉన్నదాన్ని బయటకు విసర్జించుతూనే ఉంటుంది. కాబట్టి ఆ శరీరంలో కొన్ని లక్ష స్వేద రంధ్రంలో ఉంటాయి. వీటిలోంచి ఎప్పుడు మలము విసర్జించబడుతూనే ఉంటుంది. మలం అనగానే మళ్ళీ ఆ మలం అనుకోకండి. మల ద్వారంలో వచ్చే మలం కాదండి. శరీరం నుండి చెమట రూపేణ వచ్చేటువంటి మలం, దాన్ని కూడా మలమే అంటారు. అందుకని మనము శరీరం ఎక్కువ మలం విసర్జిస్తుంది. నిద్రపోయి లేచినప్పుడు మలము ఏర్పడుతుంది. మీరు చూడండి, అలసిపోతారు, అలసిపోయి పడుకుంటారు. లేచి ఒక్కసారి మీ శరీరం, మన శరీరాన్ని చూసుకొని, నేను అనకూడదు, నేను కూడా పని కాబట్టి మన శరీరాన్ని ఒకసారి చూసుకున్నాం అనుకోండి, ఏమవుతుంది? దుర్గంధమైన వాసన వస్తుంది. అంటే పడుకొని లేవగానే పెద్దలు ఏం చెప్పారు? వెంటనే వెళ్ళి స్నానం ఆచరించు అని చెప్పారు. స్నానం ఆచరించకుండా ఉండకూడదు అని చెప్పారు. కాబట్టి నీవు నిద్రపోయి లేచినప్పుడు మలం ఏర్పడుతుంది నీ శరీరం పైన. కాబట్టి దేవాలయ ప్రవేశము కానీ పూజామందిర ప్రవేశము కానీ చేయకూడదు. అందుకని స్నానము చేసి వెళ్ళాలి. స్నానం అంటే శరీరం మీద నీళ్లు పోసుకోవడము. అలా నీరు పోసుకోవడం వలన ఆ నీటితో శుద్ధి ఏర్పడుతుంది. ఇప్పుడంటే సబ్బులు వచ్చాయి, ఇప్పుడంటే సుగంధ ద్రవ్యాలు వచ్చాయి. మన తాతల కాలంలో సబ్బులు ఉన్నాయా? ఏమీ లేవు. కానీ ఎప్పుడు వారు నీళ్లు పోసేవారు. శరీరం మీద పోయడం వల్ల ఆ దుర్గంధం అనేది పోయేది. 2, ఆ నీటికి ఎక్కువగా శక్తి ఉంది. ఈ నీటికి శక్తి తక్కువైపోయింది. ఎందుకో తెలుసా? మనం విసర్జించే పాపపు పనుల వల్ల, మనము చేసేటువంటి పాప పనుల వల్ల భూగర్భంలో ఉన్నటువంటి నీరంతా కలుషితమైపోతుంది. అవే నీరు మళ్ళీ బయటకు వస్తున్నాయి. అంత తేజవంతంగా లేదు. అందుకే ఈ సుగంధద్రవ్యమైన సబ్బులు వాడుతున్నాం మనం. పూర్వకాలంలో లేదు. మళ్ళీ వాళ్ళు రోజుకు 3 పూటలా స్నానం ఆచరించేవాళ్ళు.
మరి మనము ఒక్క పూట చేయడం గగనం. కొందరు ఉంటారు ఉదయం లేచిన తర్వాత స్నానం చేయరు, పరమ దరిద్రం వాళ్ళకి. ఎప్పుడో 11-12 గంటలు చేస్తారు. వీళ్ళని లక్ష్మీదేవి శపిస్తుంది. బాబు ఉదయం లేవగానే పిల్లలైనా పెద్దలైనా మీకు పని ఉండని ఉండకపోని, మీరు పూజ చెయ్యకపోని, ఏదన్నా కానీ లేచామా వెంటనే కాలకృత్యాలు తీసుకొని స్నానం చేయాలి. ఇది అలవాటు కాలేదా మనిషికి లక్ష్మి వెళ్ళిపోతుంది. నేను అనుకోవచ్చు, అయ్యా లక్ష్మి వెళ్ళిపోతుంది అంటున్నారు కదా, నా దగ్గర బోడినంత డబ్బు ఉంది, బంగారం ఉంది, మంచి ఐశ్వర్యం ఉంది, ఎక్కడ వెళ్ళిపోయింది అయ్యా, నేనైతే ఎప్పుడో చేస్తా స్నానం. నువ్వు చెప్పేది తప్పయ్యా అంటారు. లక్ష్మి అంటే మీ యొక్క డబ్బే అనుకోకండి. లక్ష్మి దేంట్లో ఉంటుంది? నీ ఆరోగ్యంలో కూడా ఉంటుంది. నీ ఆరోగ్యాన్ని కూడా లక్ష్మి అంటారు. చూసుకో ఒకసారి నీ ఆరోగ్యంగా ఉందో. నీ దేహంలో ఉన్నటువంటి ఒక్కొక్క అవయానికి ఒక్కొక్క రోగం ఉంటుంది. కళ్ళకు సంబంధించిన రోగం ఉండొచ్చు, నాలుగుకు సంబంధించి ఉండొచ్చు, పెదవులకు సంబంధించి ఉండొచ్చు, తలకు సంబంధించి, ఏమికి సంబంధించి, నీ దేహంలో ఎన్నున్నాయో అన్నిటికి సంబంధించిన రోగాలు ఏదంటే దగ్గర లక్ష్మి లేదు అని అర్థం. ఎందుకు లేదు? నువ్వు ఉదయం పూర్వమే స్నానం ఆచరించలేదు కాబట్టి లేదు లక్ష్మి దగ్గర. డబ్బు అది లక్ష్మి కాదు, ఆరోగ్యమే పరమభాగ్యం అన్నారు. ఏదున్నా లేకున్నా, కోట్లు లేకపోయినా ఆరోగ్యంగా ఉన్నవాడే కోటీశ్వరుడు అని చెప్పారు పెద్దలు. అవునా కదా? అలాంటి ఆరోగ్యం నాకు లేదు, కోరుతున్నాయి. ఏం లాభం? నేను లక్ష్మి ఉన్నట్టు లేనట్టు ఎప్పుడు వినట్టు అర్థం. మరి ఆ లక్ష్మి దగ్గర నిలబడాలంటే ఉదయం సూర్యోదయానికి పూర్వమే స్నానం ఆచరించాలి. అని ఉండని లేకపోయి అని ఉన్నప్పుడే చేయకూడదు. దానికి కూడా ఎప్పుడో ఒక్కసారి మనుష్యుడు సూర్యోదయానికి చేస్తున్నాడు కాబట్టి అక్కడక్కడైనా కొద్ది ఆరోగ్యంగా బతుకుతున్నాడు. వాస్తవానికి ప్రతి క్షణం ఈ దేహానికి అనారోగ్యమే. ఇప్పుడున్న దేహాలకు, ఇంకా రాబోయే దేహాలకు ఇంకా దారుణంగా ఉంటుంది పిల్లలకు. ఎందుకు? ఆ పిల్లలు 8 గంటలు లేస్తలేరు నిద్ర. సూర్యుడు వచ్చిన తర్వాత నిద్ర లేస్తున్నారు. వారు పెరిగిన తర్వాత, వారు యవ్వనంలోకి వచ్చిన తర్వాత ప్రతి క్షణం రోగం ఉంటుంది వాళ్ళ శరీరాలు. సంపాదిస్తారు లక్షలు. ఎక్కడ పెడతారంటే ఇంటికి పెడతారు. ఇప్పుడు మనం పెడుతున్నాం, ఇప్పుడు వాళ్ళు పెడతారు. మనది పోవాలంటే ఏం చేయాలి? దానికి మంత్రం ఏమిటి? ఉంది మంత్రం. మనిషికి 10,000 రేపు పడతారని చెప్తా మంత్రం. తెస్తారా? తెస్తారు కూడా. 10 పైసలు కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. మంత్రం ఉంది. ఆ మంత్రమే సూర్యోదయానికి పూర్వం నిద్ర లేచి స్నానం ఆచరించిన వారికి ఈ రోగాలు రావు 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 రావు. సత్యం సత్యం సత్యం. అంతేకాని మీరు సూర్యోదయం తర్వాత లేస్తే మీరు కోట్లు ఉండొచ్చు కానీ ఆరోగ్యం ఉండదు. ఆరోగ్యం లేని దేహము నిష్ప్రయోజనం. నేను కోట్లు లేకపోవచ్చు కానీ ఆరోగ్యంగా ఉన్నావు. ఆరోగ్యం ఉన్నవాడికి కోట్లు ఉన్నవాడు వచ్చి అడుగుతాడు, ఇంత ఆరోగ్యంగా ఎలా ఉన్నావయ్యా నువ్వు? నీ దగ్గరికి వస్తాడు. నువ్వు అప్పుడు చెప్పవచ్చు ఏమని? సూర్యోదయానికి ముందు లేవయ్యా నీ ఆరోగ్యం బాగుంటుంది చెప్పవచ్చు. ఆయనకి ఎంత వయసు అప్పటికి? 50 సంవత్సరాలు ఉన్నప్పటికీ. ఆ 50 సంవత్సరాలు వచ్చి అడిగితే చెప్పాం మనం, సూర్యోదయానికి ముందు లేవు నీ రోగాలని పోతే అన్నాం. ఆయన ఏం చేశాడు? 1 రోజు చేశాడు, 2 రోజు చేశాడు, 10 రోజులు చేశాడు, 1 రోజు చేశాడు. దరిద్రం. 1 రోజులు అయితే చేయబట్టి సూర్యోదయానికి ముందు నా రోగాలు తక్కువ అవుతాయి, ఇది తప్పు అని విసర్జిస్తాడు. ఈ ప్రాంతం చాలా మందిలో ఉన్నది. ఇది ఉండకూడదు. నువ్వు 50 సంవత్సరాల నుండి చేస్తున్నావు, అసందర్భమైన స్నానం చేశావు. 1 రోజు ఏమవుతుందా? పోదు. అంటే ఏం చేయాలి? 50 సంవత్సరాల 1 రోజు చేయాలి, అప్పుడు పోతుంది రోగం. అంటే ఉదాహరణకు నీకు ఈ జన్మ 80 సంవత్సరాలు ఉన్నది, కానీ 50 సంవత్సరాలు ధర్మ సూక్ష్మాలు అంటే 50 సంవత్సరాలు స్నానం అలా చేశావు. నీ ఆయుష్ 20 సంవత్సరాలే ఉంది. ఆయన చెప్పాడు 30 సంవత్సరాలు చేశావు, మామూలుగా ఆరోగ్యం ఉంది, 80 సంవత్సరాలు వచ్చింది, పోయావు. ఇంక 20 సంవత్సరాల మళ్ళీ నీతోటే ఉంటుంది. మళ్ళీ ఎప్పుడు వస్తుంది? మరో జన్మ ఎత్తుతావు కదా. నీ పుణ్యం చేసింటే మనుషుడిగా పుట్టచ్చు, మనిషిగా పుట్టిన ఆ రోగం అలానే పుట్టింది. 20 సంవత్సరాల రోగం ఉంటుంది. అలా ఉన్నారు. 20 ఏళ్ళు రోగాలతో బ్రతికి మళ్ళీ 50 ఏళ్ళ ఆయుష్ తెచ్చుకున్న వాళ్ళైతే 20 ఏళ్ళకి ఆ రోగాలు పోయి 20 ఏళ్ళ తర్వాత గొప్ప ఆరోగ్యవంతులైన వాళ్ళు ఉన్నారు. 10 ఏళ్ళ తర్వాత ఆరోగ్యవంతులు ఉన్నారు. పిల్లల్ని చాలా మంది చూశాను జాతకాలలో, కొందరిని స్వయంగా చూశాను. వారికి 5 ఏళ్ళ దాకా రోగాలు ఉంటాయి. 5 ఏళ్ళ తర్వాత ఆ రోగాలు వెళ్ళిపోయి వాళ్ళు ఆరోగ్యవంతులు బ్రతుకుతారు మిగతా వయసు. ఎందుకు వచ్చింది 5 ఏళ్ళు? పూర్వాజన్మలో మిగిలిపోయినటువంటిది రోగం. ఇప్పుడు చెప్పండి.